ఆనాడు రైతాంగ పోరాటంలో ముందుండి పేదల కోసం పోరాడినటువంటి నాయకుడు, దున్నేవాడికి భూమి దక్కాలని, ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని పోరాటంలో ముందున్నటువంటి సావలం సాయిలన్న అమరుడై ఈ రోజుకు మనకు 30 సంవత్సరాలు అవుతుంది. తనని సావలం సాయిలన్నకు నివాళులు అర్పించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున, అట్లాగే సిపిఎం న్యూ డెమోక్రసీ నగర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ సావలం సాయిలన్నకు నివాళులు అర్పించడానికి డివిజన్ సెక్రటరీ అయినటువంటి కామ్రేడ్ పచ్చూరి శ్రీధరన్ గారిని రావాల్సిందిగా కోరుతాము. రైతాంగ వ్యతిరేకంగా వేస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం. సావలం సాయిలు ఈ జిల్లాలో రైతాంగ ఉద్యమాన్ని, రైతు గిట్టుబాటు ధర కావాలని, కూలికి సరైన కూలి దొరకాలని, ఈ జిల్లాని సస్యశ్యామలం చేసే నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులని నిరంతరం మెయింటెనెన్స్ చేస్తూ ఈ రైతులకు ఏమి ఇబ్బంది రాకుండా ఆరుగాలం కష్టపడే రైతన్నకి సరైన విద్యుత్ సౌకర్యం ఉండాలని, పండించిన పంట గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పి ఉద్యమాలు చేసి ఈ జిల్లాలో రైతాంగ ఉద్యమాన్ని నిర్మాణం చేస్తూ తను అతివాద శక్తుల్ని వ్యతిరేకిస్తున్నాడనే కారణంతో విప్లవ ముసుగులో అతివాద శక్తులు కామ్రేడ్ సావలం సాయిని హత్య చేశారు. సావలం సాయి భౌతికంగా నిర్మూలించిన తన ఏ ఆశయం కోసం అయితే నిలబడ్డాడో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకోవడంలో రైతు కూలీ రంగంలో కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా సిపిఎం న్యూ డెమోక్రసీ ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవడంలో
భాగంగానే వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆ కామ్రేడ్కి ఈ సందర్భంగా విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఆ ఆశయ సాధన కోసమై తగిన కార్యాచరణలో రూపొందించుకొని పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ అలా నిలబడి మాట్లాడే ఒక ఒక్క నిమిషం. ఇది ఒక సంవత్సరం చేస్తాం, 2 సంవత్సరాలు చేస్తాం, 3 సంవత్సరాల తర్వాత రొటీన్లో పడి మర్చిపోతాం. అయితే ఇక్కడ స్థాయి గొప్ప